మహాలక్ష్మి కథ. పురాణకాలంలో దేవతలు అసురులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఈ మథనం ద్వారా అమృతాన్ని పొందాలని వారు నిర్ణయించుకున్నారు. మందర పర్వతాన్ని మథనదండగా, వాసుకీ నాగును తాడుగా ఉపయోగించారు. పర్వతం సమతుల్యం కావడానికి విష్ణువు కూర్మావతారం అంటే తాబేలు రూపం ధరించి దానిని తన వెనుకపై మోశాడు. మథనం జరుగుతున్నప్పుడు అనేక దివ్యవస్తువులు బయల్దేరాయి. కామధేనువు అంటే దివ్యగోవు, ఐరావతం అంటే దివ్యగజం, కల్పవృక్షం అంటే కోరికల వృక్షం, ఇంకా మరెన్నో. చివరగా క్షీరసాగరం నుండి ఒక అద్భుతమైన కాంతివంతమైన దేవి పద్మంపై కూర్చుని బయటికి వచ్చారు. ఆమె చేతిలో పద్మముంది, బంగారు కాంతులతో వెలుగొందుతున్నారు. ఆమె ఎవరో కాదు, మహాలక్ష్మీదేవి. దేవతలు ఋషులు ఆమెను స్తుతిస్తూ భక్తితో నమస్కరించారు. మహాలక్ష్మీదేవి సంపద, సౌభాగ్యం, సౌందర్యం, శాంతి, శుభఫలాల ప్రతీక. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా ఎంచుకున్నారు. దీని అర్థం సంపద అంటే లక్ష్మి ఎల్లప్పుడూ ధర్మంతో కలిసి ఉండాలి, అంటే విష్ణువుతో కలిసి ఉండాలి. ఆ రోజు నుండి మహాలక్ష్మీదేవి తన భక్తులకు సంపద, ఆనందం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక బలం ప్రసాదిస్తూనే ఉన్నారు. అందుకే మనం దీపావళి, వరలక్ష్మీ వ్రతం, నవరాత్రి సమయంలో ఆమెను ప్రత్యేకంగా ఆరాధిస్తాం.